దేశంలో అత్యంత కీలకమైన బిల్లులు పార్లమెంటు ముందుకు వచ్చే సమయం ఆసన్నమైంది. రేపు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు అండ్ నియోజకవర్గాల డీలిమిటేషన్ బిల్లులని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి ముసాయిదా ఎంపీలందరికీ పంపించినట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు ఈ బిల్లులు ఎంతవరకు ఆమోదం పొందుతాయి అన్నది కీలక ప్రశ్న. కారణం, ఇప్పుడు ఈ బిల్లులు ఆమోదం పొందాలి అంటే 2/3 మెజారిటీ తప్పనిసరి. అంటే 540 మంది సభ్యులు కనుక హాజరై ఓటేస్తే అందులో 360 మంది మద్దతు ఖచ్చితంగా కావాలి. సో ఎన్డీఏ ప్రస్తుతం 293 వరకు ఉన్నట్లున్నారు. సరే, మధ్యలో ఆన్లో వీళ్ళు అటు ఇటు ఏమైనా మద్దతు ఇచ్చినా 300 మందికి మించి అయితే లేరు. ఈ క్రమంలో ఏ పార్టీలు వాళ్ళకు అనుకూలంగా వెళ్తాయి అండ్ ఏ పార్టీలు వ్యతిరేకిస్తాయి అన్నది కీలకం. అండ్ ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన మరొక అంశం ఏంటి అంటే, మహిళా రిజర్వేషన్ గురించి అయినా నియోజకవర్గాల డీలిమిటేషన్ గురించి అయినా ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి సూచనలను కానీ వాళ్ళ డిమాండ్లను కానీ అధికార పక్షం ఏమాత్రము కూడా ఖాతరు చేయడం లేదు. వాటిని పూర్తిగా పట్టించుకోవడం మానేసింది, అసలు పట్టించుకోవట్లేదు. అండ్ నియోజకవర్గాల డీలిమిటేషన్ మీద చాలా తీవ్ర వ్యతిరేకత దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా కనిపిస్తూ ఉంది. స్టాలిన్ గారు అయితే కని విని ఎరుగని రీతిలో ఉద్యమం ఏంటో ఈ దేశానికి పరిచయం చేస్తాను అని చెప్పి కూడా ఆయన వార్న్ చేశారు. అండ్ ఈ బిల్లుల మీద ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి నివాసంలో ఇండియా కూటమి సమావేశం కాబోతూ ఉంది. మరి అందులో ఏమైనా కనుక ఏకాభిప్రాయం వస్తుందా అంటే అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ అందరూ ఒకే స్టాండ్ మీద ఉంటారా? ఇందులో ఉన్న పార్టీలు ఏమైనా కనుక బిల్లుల వారీగా విడిపోతారా? ఇది కూడా ఇంట్రెస్టింగ్. నియోజకవర్గాల డీలిమిటేషన్ అయితే మంటలు రేపబోతూ ఉంది. మరి అక్కడ ఉత్తరాది పార్టీలేమో ఓకే చెప్పవచ్చు, దక్షిణాది పార్టీలేమో ఏమంటే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారు, ఇక మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తావన అవసరం లేదనుకుంటాను. వీళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. మరి ఇటువంటి పరిస్థితుల్లో 2/3 మెజారిటీ సాధ్యమవుతుందా? అసలు ఇండియా కూటమి స్టాండ్ ఏంటి? ఈ బిల్లులు ఆమోదం లభిస్తాయా? వెరీ ఇంట్రెస్టింగ్, చూడాలి.